హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామ ప్రజలు మంచాన పడుతున్నారు. గత 20 రోజులుగా వారంతా విష జ్వరాలతో వణికిపోతున్నారు. గ్రామంలో 3000 మంది జనాభా ఉండగా ప్రతి ఇంటి నుండి 2-3 చొప్పున ఆసుపత్రి పాలయ్యారు. సుమారు 1000 మందికి పైగా జమ్మికుంట, హన్మకొండ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. జ్వరం వచ్చిన వారం రోజులకు తగ్గినా ఆ తర్వాత కాళ్ళవాపు, ముక్కు, కళ్ళ కింద నల్లగా అవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో అనారోగ్యం బారిన పడినా అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇక అలాగే గ్రామ కార్యదర్శి విధులకు సరిగ్గా హాజరు కావడం లేదని, గ్రామంలో పారిశుద్ధ్యం, మురికి కాలువలు బ్లీచింగ్ చేయడం లేదని ఆరోపించారు. దోమల నివారణకు మందు కొట్టడం లేదని వాపోయారు. దీంతో గ్రామంలో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఇన్ఫెక్షన్ అయినా కానీ మనకు ఫీవర్ రూపంలో మనకు అది బయటికి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. కనుక మనం దానికి తగినట్టుగా టైమ్లీ మెడికేషన్ తీసుకుంటూ మనం ప్రాపర్గా వాటర్ హైడ్రేషన్ స్టేటస్లో ఉన్నట్లు అయ్యేది ఉంటే తగ్గుతుంది. అయినా 3 డేస్కి మించి ఉంటుంది అంటే కనుక మనము ఏమైనా అవసరమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే దాంట్లో మనకి తెలిసిపోతుంది. ఈ గ్రామస్తుల నుంచి వచ్చేది ఏమంటున్నారు అంటే అసలు ఈ జ్వరాలు అనేవి ఏంది అనేది దేనికి వస్తున్నాయి అనేది ఇప్పటివరకు ఐడెంటిఫై చేయలేదు. వాతావరణ కాలుష్యమా లేకపోతే నీటి కాలుష్యం ద్వారా ఏంది అనేది వైద్యులు కూడా ధృవీకరించలేకపోతాము. దాన్ని నిర్ధారించి మాకు వ్యాధి అరికట్టాలని కోరుతాము. మనము శానిటేషన్ సైడ్ నుంచి కూడా ఎవ్రీ ట్యూస్డే, ఫ్రైడే డ్రై డే కండక్ట్ చేస్తున్నారండి. ఇంటి పరిసరాలలో అన్యూజ్డ్ కంటైనర్స్లో నిల్వ ఉన్నటువంటి నీళ్లను క్లీన్ చేయించడము, తద్వారా దోమలు లేకుండా ఆ పరిసర ప్రాంతాలలో మనము అరికట్టగలుగుతున్నాము. అదేవిధంగా మరి సీజనల్గా వచ్చేటువంటి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కనుక త్వరగానే తగ్గిపోతాయి. ఏ విధమైన